అసౌకర్యంలో ఉన్నారు. ఏం చేస్తే తప్పు, ఏదో సామెత చెప్తారే పైకి అంటే అది కిందికి అంటే ఇది అన్నట్టుగా రాజుగారి బిడ్డను ఎత్తుకున్న తప్పేనంట, దించిన తప్పేనంట. ఎత్తుకుంటే నా బిడ్డను ఎత్తుకునేవాడుగా అంటాడు, దించితేనేమో నా బిడ్డ నేను కనబడలేదా అంటాడంట. సో ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ల పరిస్థితి అలా తయారైందనమాట. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఇంకా కింద ఉద్యోగుల సంగతి మనం ఏం చెప్తాం. కాబట్టి వద్దు సార్, ఈ బుక్కులు వద్దు సార్. అంబేద్కర్ మనకు ఒక బుక్ రాశాడు, ఆ బుక్ ఫాలో అవుదాం. ప్రజల పట్ల రాజకీయ ఉప ఎన్నికలకు సంబంధించి సార్ ఢిల్లీలో ఉన్న ఒక స్పెక్యులేషన్ అనండి, అబ్జర్వేషన్ అనండి, ఈ మహబూబ్నగర్ జడ్చర్ల మధ్యలో హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్ ఓవర్ చేసిందండి. సో దిస్ ఈజ్ సంథింగ్, అంటే హైదరాబాద్ని ఇంకేదో చేద్దామనే ఉద్దేశంలో కేంద్రం ఉంది. బహుశా అదే ఇంకోటి ఏదో జరిగితే దానికి ప్రత్యేకంగా ఎన్నికలు జరుగుతాయి. దట్ మే లీడ్స్ టు బై పోల్స్. ఇంకేం జరుగుతుంది, కేంద్రపాలిత ప్రాంతం చేద్దామనే ఉద్దేశంలో ల్యాండ్ బ్యాంక్ ప్రొక్యూర్మెంట్ జరిగింది. దట్ ఈస్ ఏ వైల్డ్ స్పెక్యులేషన్. ఇది నేను 2010 నుంచి చాలా తీవ్రంగా వింటున్నాను. బీజేపీ సెక్షన్స్ దీన్ని బాగా ఫ్లోట్ చేస్తూ ఉంటాయి. హైదరాబాద్ కేంద్రపాలిత కాశ్మీర్ విషయం, కాశ్మీర్ వేరు, కాశ్మీర్ను కూడా మేము వీలైనంత తొందరగా రాష్ట్రం చేస్తామని వాళ్ళు కమిట్ అయినారు. సుప్రీంకోర్టు కూడా అడిగింది. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం అసాధ్యం. యు టేక్ ఇట్ ఫ్రీ మీ, అసాధ్యం, అసంభవం. అది అనవసరమైన కట్టుకథ, ఊహ. ప్రొక్యూర్మెంట్ ఎందుకు అయి ఉంటుంది సార్? హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్, సమ్ 25,000 acres. తప్పకుండా వాళ్ళు ప్రతి చోట భారీగా తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు పెద్ద అహ్మదాబాద్ టు బెంగళూరు ఏదో పెద్ద రోడ్డు ఒకటి వేస్తున్నారు. నేను మొన్న కూడా ఐ వాజ్ ఇన్ కర్నూల్, ఈ మహబూబ్నగర్ ఇవన్నీ మనం వెళ్తాం కదా, అవన్నీ భారీ ఎత్తున 6-way రోడ్డు వేస్తున్నారు ఒకటి. అవును, అది మనం నేరుగా చూడొచ్చు, ఇటు 6 మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ క్రమంలో ల్యాండ్ బ్యాంక్స్ విపరీతంగా సేకరిస్తున్నారండి. ఇవన్నీ కార్పొరేట్ ప్రయోజనాల కోసము, రెండవది డిఫెన్స్ ఇవి కొన్ని పెట్టడం, రకరకాలుగా ఇవి అన్నీ జరుగుతున్నాయి. అంతిమంగా ఎలా, ఇప్పుడు అదే రేవంత్ రెడ్డిది కూడా అదే కదా, 4th సిటీ అనే ఆయన ఒకటి నేను ప్రకటించాడు. ఫార్మా సిటీ అంతకుముందు ఉన్నది అదొకటి అన్నారు. కాబట్టి ఈ ల్యాండ్ పాలిటిక్స్ చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. ఇంకొకటి సార్, బట్ బీజేపీ ఒకటైతే నిజం, బీజేపీకి స్పెషల్ ఐ ఫర్ తెలంగాణ. స్థిమితంగా ఉండని దలుచుకోవట్లేదు రెండు తెలుగు రాష్ట్రాలు. ఖచ్చితంగా ఉండని దలుచుకోలేదు. ఇందాక నేను చెప్పా కదా, ఇంటిలో ఉన్న పవర్ ఇంత కాదయ్యా అని. ఇక్కడ వీళ్ళని ఎవరిని వాళ్ళు కుదురుగా ఉండనివ్వరు. కేసీఆర్ను కూడా, కేసీఆర్ పట్ల, కవిత, కేటీఆర్ పట్ల వాళ్ళు కొంత ఉదారంగా ఉండడం కూడా అదే కారణం. హిడెన్ అండర్స్టాండింగ్ ఈస్ గోయింగ్ టు బికమ్ స్ట్రెంగ్థెన్డ్ అంటారు. ఇట్ ఇస్ ఓపెన్, బహిరంగ రహస్యమే అది ఖచ్చితంగా. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీని, మోదీని ఏ విషయంలో అయినా తీవ్రంగా ఒక విమర్శ చేసి ఎన్ని రోజులైంది. ఇదే తెలంగాణ భవన్లో ఒక ఏడాది క్రితం కేసీఆర్ గారు ఏడాదికి ముందు, ఎన్నికలకు ముందు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల్లో ఒక అక్షరమైనా ఇప్పుడు వినబడుతుందా? అసలు సమాఖ్యతత్వము, మతతత్వము ఇవన్నీ మాట్లాడారు, ఏమి లేవే ఇవి. కాబట్టి టోటలీ సైలెంట్ ఆన్ బీజేపీ, వైలెంట్ ఆన్, పొలిటికలీ వైలెంట్ ఆన్ రేవంత్ రెడ్డి. దే టార్గెట్ ఈజ్ రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్. అండ్ ఇంకో రెండు అంశాలు ఉన్నాయి సార్. ఇదేమి హిడెన్ కాదు, ఇది ఓపెన్. అదానీ కేసు, చాలా అదానీ కేసు కూడా